Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 41వ పర్ష పిన్కాస్ అంటే ఇత్తడి నోరు అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 41వ పర్ష మరియు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండంలో ఇది 8వ పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 25వ అధ్యాయం 10వ వచనం నుండి 26వ అధ్యాయం 4వ వచనం వరకు. పిన్కాస్ పర్ష యొక్క మొదటి అలియాలో ఇశ్రాయేలుల మధ్య బాల్ పెయోర్ పూజ వల్ల రేగిన ఎలోహిం యొక్క కోపం మరియు తెగులును ఆపడానికి పిన్కాస్ అహరోను మనుమడు ధైర్యవంతమైన చర్య తీసుకున్నాడు. అతను ఒక ఇశ్రాయేలీయుడు మరియు మిద్యాని స్త్రీని వారు పాపంలో ఉన్న సమయంలో ఈటితో చంపడం ద్వారా ఎలోహిం యొక్క న్యాయాన్ని నెరవేర్చాడు. ఈ చర్య వల్ల తెగులు ఆగిపోతుంది మరియు ఎలోహిం పిన్కాస్కు తన శాంతి ఒడంబడికను ప్రసాదిస్తాడు. అతనికి మరియు అతని వంశానికి శాశ్వత యాజకత్వాన్ని వాగ్దానం చేస్తాడు, ఎందుకంటే అతను ఎలోహిం పట్ల అత్యంత ఉత్సాహంతో విశ్వాసంతో వ్యవహరించాడు. ఈ సంఘటనలో 24,000 మంది తెగులు వల్ల చనిపోయారని తెలుస్తుంది. అనంతరం ఎలోహిం మోషేకు ఇశ్రాయేలీల 2వ జనాభా లెక్కింపును నిర్వహించమని ఆదేశిస్తాడు. వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నందున ఈ లెక్కింపు రూబేన్, షిమ్యోన్ మరియు గాద్ గోత్రాలతో ప్రారంభమవుతుంది. వారి కుటుంబాలు మరియు సంఖ్యలను వివరిస్తుంది. ఈ అలియా ఎలోహిం యొక్క పవిత్రత కోసం ఉత్సాహంతో కూడిన విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను, ఆయన న్యాయం మరియు దయ యొక్క సమతుల్యతను మరియు ఇశ్రాయేలులను వాగ్దాన దేశంలోకి నడిపించడానికి ఆయన చిత్తాన్ని సిద్ధం చేసే ప్రక్రియను నొక్కి చెబుతుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యూట్యూబ్ ఛానల్ను ఫాలో చేయండి. షలోమ్ లెహిత్రోత్.